జంషెడ్ మహారాజ్కి ద్రాక్ష పళ్ళు అంటే విపరీతమైన ఇష్టం, అమితమైన ప్రీతి. అతను ఆ ద్రాక్ష రసాన్ని తయారు చేయించుకొని సీసాలో నిల్వ చేసుకొని మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు తాకూడదన్న ఉద్దేశంతో దానిపైన విషం అని లేబుల్ చేసి జాగ్రత్త చేసుకున్నాడు. అయితే అతడి భార్యకి విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి. ఏ వైద్యంతోని ఆ మైగ్రేన్ నొప్పి తగ్గలేదు. దీంతో ఇక చావే మంచిది అనుకొని ఆ విషం అనుకున్న ఆ బాటిల్ని ఓపెన్ చేసేసి ఆ ద్రాక్ష రసాన్ని తాగేసింది. అయితే తను చనిపోలేదు. చనిపోకపోగా విచిత్రంగా ఆ మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం లభించింది. ఇలాంటి అద్భుతమైన ఉపయోగాలు ఉండేటటువంటి ఈ ద్రాక్ష గురించి, దీని విలువలు, దీని శక్తి సామర్థ్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియో సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నిజానికి ఈ వీడియోని 3 భాగాల కింద మనం చెప్పుకోబోతున్నాం. మొదటి భాగంలో ద్రాక్షకు సంబంధించిన ప్రాథమిక సమాచారం, పరిశోధనలు, ద్రాక్షను వాడాల్సిన పద్ధతి, ఇదంతా. రెండవ విభాగంలో దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యాలు తెలుసుకోబోతున్నాం. మూడవ విభాగంలో ద్రాక్షకు సంబంధించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు చెప్పినటువంటి రహస్యాలు, అద్భుతమైనటువంటి ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ద్రాక్ష. ఈ ద్రాక్ష గురించి ఒక ముక్కలో చెప్పాల్సి వస్తే, ఇది వ్యాధుల మీద పోరాడేటటువంటి ఒక ఆయుధం. అంటే మన ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి అద్భుతమైన ఆహార ఔషధం. ఇది ద్రాక్ష గురించి. అయితే ముందుగా మనం దీనికి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి. మెయిన్గా దీనికి సంబంధించి చరిత్ర ఏం చెబుతుంది అనేది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ద్రాక్ష గురించి, ద్రాక్ష ఉపయోగాల గురించి మనిషికి పూర్వకాలం నుంచి తెలుసు. ఈజిప్షియన్ పిరమిడ్లలో అప్పటి ప్రజలు ద్రాక్షను వాడారు అన్నట్టుగా ఆధారాలు లభించాయి మనకి. ఆ గ్రీకు ప్రజలకి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు పూర్వమే ద్రాక్ష పళ్ళతోటి వైన్ తయారు చేయటం తెలుసు. ఇక బైబిల్లో కూడా ద్రాక్ష పళ్ళను గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఇక మన ఆయుర్వేద చికిత్సా గ్రంథాలు, చరక సంహిత, సుశ్రుత సంహిత, ఇలా వీటిలలో ద్రాక్షను గురించినటువంటి ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మీరు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. ఇదేమిటంటే, ఒకప్పుడు మన హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ ద్రాక్ష పళ్ళ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి కింద ఉండేది. అసలు మీకు తెలుసో లేదో, హైదరాబాద్ని గ్రేప్ సిటీ అంటే ద్రాక్ష నగరం అని పిలిచేవాళ్ళు ఆ రోజులలో. 1969లో ఎకరానికి 42 టన్నుల అసబ్ ఏ షాహీ అనే రకం ద్రాక్షను పండిస్తూ హైదరాబాదు ద్రాక్ష ఉత్పత్తిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే అదంతా కూడా గతించిన వైభవం. అసలు మీరు అంటే నా వయసు ఉండే వాళ్ళకి ఇది తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో బస్సులను ఆపేవాళ్ళు ఒక దగ్గర. అక్కడ దిగి, ఆ బస్సులు దిగి ఆ అంగూరు తోటలు అంటే ద్రాక్ష తోటల నుంచి ద్రాక్ష పళ్ళు కొనుక్కొని విజయవాడ, రాజమండ్రి, తెనాలి, ఏలూరు ఇలాంటి వాళ్ళకి తీసుకెళ్లేవాడు. అంటే అంత పెద్ద నగరం ఇది ద్రాక్ష పళ్ళకి. 1990 ఆ దశకంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,000 ఎకరాల్లో ద్రాక్షను పండించేవాడు. అయితే 2008కి ద్రాక్ష సాగు విస్తీర్ణం కేవలం 5,000 ఎకరాలకి తగ్గిపోయింది. ప్రస్తుతం మన తెలంగాణలో 750 ఎకరాలకు మాత్రమే చేరుకుంది. అంటే పెట్టుబడులు తడిసి మోపిడవటం, రియల్ ఎస్టేట్ భూము, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణాలు కావచ్చు. ఇదేమైనా రివైవల్ అనేది అవసరం. ద్రాక్షకాయలలో మీకు తెలుసో లేదో ఆక్సాలిక్ యాసిడ్, అలాగే రెసిమిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఉండటం వల్ల వాటికి ఆ పులుపుదనం అనేది వస్తుంది. నల్ల ద్రాక్ష కంటే తెల్ల ద్రాక్షలో నిజానికి తీపిదనం ఎక్కువ. అయితే తెల్ల ద్రాక్షలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటానా దానికి ఆ తీపిదనం అనేది ఉంటుంది. అయితే ఔషధ ప్రయోజనాల కోసం ఆయుర్వేదంలో నల్ల ద్రాక్షని ఎక్కువగా వాడతాం. ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి, ఉత్పత్తి అయ్యేటటువంటి ద్రాక్షలో 80% పంటని వైన్ తయారీకి వాడతారు. 7% ఎండు ద్రాక్ష కింద టర్న్ చేస్తారు. ఇక మిగిలిన శాతాన్ని మాత్రమే తాజాగా తినటానికి కానీ, జ్యూస్ తీసి వాడుకోవటానికి కానీ వాడుతూ ఉంటారు. ద్రాక్షపై నుండే తోలు, గుజ్జు, గింజల్లో రెస్విరెట్రాల్ అనేది ఉంటుంది. ఇది ఉండటం వల్ల గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని ఈ ద్రాక్ష తగ్గిస్తుంది. ఈ రెస్విరెట్రాల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి గుండె జబ్బులకి నివారణ కింద, క్యాన్సర్ ప్రమాదానికి నివారణ కింద ఇది పనిచేస్తుంది. ద్రాక్ష పండినప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ మ్యాలిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. దీంతో ఆ తీపి రుచి అనేది వస్తుంది. అయినప్పటికీ ఒకసారి కోసిన తర్వాత
చెక్కల కింద మార్చడానికి దాంట్లో నిల్వ చేయబడినటువంటి స్టార్చ్ అనే పిండి పదార్థాలు ఉండవు కాబట్టి ఒకసారి కోసిన తర్వాత ఇక ద్రాక్ష పళ్ళ రుచి పెరగదు, మామూలుగా అరటిపళ్ళ రుచి పెరిగినట్టుగా. కాబట్టి నిల్వ చేసే కొద్దీ దాని తీపి రుచి పెరగదు అని గ్రహించాలి. కోసేటప్పుడే అది దాని కంటెంట్ చూసుకొని తీసుకోవాలి. ద్రాక్షలో లభించేటటువంటి ముఖ్యమైన విటమిన్లు ఏమిటి అంటే విటమిన్ ఏ, ఇంకా విటమిన్ సి. విటమిన్ ఏ కంటికి ఉపయోగం అన్న సంగతి మీకు తెలిసిందే. విటమిన్ సి అనేది ఇమ్యూనిటీకి అవసరం అన్న సంగతి కూడా మీకు తెలిసిందే. ద్రాక్ష ద్వారా మనకి లభించే ముఖ్యమైన ఖనిజం ఫాస్ఫరస్. దీన్ని భాస్వరం అని కూడా అంటారు. ఫాస్ఫరస్ అన్ని కణజాలాల పెరుగుదల, కణజాలాల నిర్వహణ, మరమ్మతు కోసం, ఇంకా ముఖ్యంగా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ లాంటి జన్యు పదార్థ ఉత్పత్తికి అవసరం ఫాస్ఫరస్ అనేది. అలాగే విటమిన్ డి, అయోడిన్, మెగ్నీషియం, జింక్తో సహా ఇతర విటమిన్లు, ఖనిజాలని బ్యాలెన్స్ చేయడానికి ఫాస్ఫరస్ అంటే భాస్వరం అనేది అవసరం. అది ద్రాక్షలో ఉంటుంది. ఇది ప్రత్యేకత. అయితే ద్రాక్షను మీరు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆకుపచ్చ కాడలకు గట్టిగా జత చేయబడినటువంటి లావుగా బాగా రంగులో ఉన్న వాటిని మాత్రమే మీరు చూసి ఎంచుకోవాలి. ఎప్పుడు కూడా లూజు ద్రాక్షలను కొనకూడదు. ఇంకా మెత్తటి తోలు ఉన్న వాటిని, ముడతలు పడిన వాటిని, ఎండిపోయి పెళుసుగా ఉండే వాటిని, ఇలాంటి వాటిని కూడా మీరు ఎంచుకోవద్దు. మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో అంటే రిఫ్రిజిరేటర్లో ఒక ప్లాస్టిక్ జిప్ బ్యాగ్లో ఉంచి ద్రాక్షను మీరు నిల్వ చేసుకోవచ్చు. ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ద్రాక్ష పళ్ళను కడగాలి, ఆ తొడిమలను తొలగించాలి. సలాడ్స్ లాంటి వాటి కోసం కొంతమంది ద్రాక్ష పండ్లపైన ఉండేటువంటి తోళ్ళు తీస్తూ ఉంటారు. అలా తొలగించాలనుకుంటే ముందు ఏం చేయాలంటే మరిగే నీళ్ళల్లో ఈ ద్రాక్ష గుత్తిని ముంచాలి. తర్వాత దానిపైన వెంటనే చన్నీళ్ళు పోయాలి. అప్పుడు ఆ తోలు ఉబ్బుతుంది, సాగుతుంది. మళ్ళీ చన్నీళ్ళు పోయటం వల్ల తిరిగి ముడుచుకుంటుంది, తోలు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇది టెక్నిక్. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనిపైన ఈ మధ్య బోల్డ్ అని పరిశోధనలు జరిగాయి. ద్రాక్షలో వైరస్ వ్యాప్తిని, ట్యూమర్ల పెరుగుదలని నిలువరించేటటువంటి గుణాలు ఉన్నట్టుగా కెనడాకి సంబంధించినటువంటి పరిశోధకులు డాక్టర్ జాక్ అలాగే జోన్ రీసెర్చ్లో కనుక్కున్నారు. శాస్త్రవేత్తలు ఈ తాజా ద్రాక్ష పళ్ళని, ఎండు ద్రాక్షల్ని తెచ్చారు, రసం తీశారు, టెస్ట్ ట్యూబ్లో పోశారు, దానికి వైరస్ని కలిపి చూశారు. అప్పుడు అవి అచేతనంగా మారటాన్ని ఈ శాస్త్రవేత్తలు గమనించారు. ద్రాక్షపళ్ళ రసానికి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ని, పోలియోని కలిగించేటటువంటి వైరస్ని నిలువరించేటటువంటి లక్షణం ఉన్నట్టుగా వాళ్ళు గమనించారు. ద్రాక్షలో ఉండేటటువంటి టానిన్స్కి వైరస్ వ్యతిరేక లక్షణాలు ఉంటాయని వాళ్ళు ప్రతిపాదించారు. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ద్రాక్షలో ఉండేటటువంటి టానిన్స్ అలాగే ఆమాశయంలో ఉండేటువంటి అమ్లాలను తట్టుకొని పేగుల్ని చేరి అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశించి రక్తం ద్వారా సంచరిస్తూ వైరస్ని తొదముట్టించేటువంటి అవకాశం ఉందనేది వీళ్ళ ప్రతిపాదన. ద్రాక్ష పళ్ళల్లో కెఫిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఉండటం వల్ల దానికి క్యాన్సర్ పెరుగుదలను నిలువరించేటువంటి లక్షణం ఉన్నట్టుగా కూడా ఒక ప్రతిపాదన ఉంది. 1928లో జోనా బ్రాండ్ అనేటటువంటి ఒక సౌత్ ఆఫ్రికన్ తనకు వచ్చినటువంటి ఉదరకోశపు క్యాన్సర్ని ద్రాక్షతో తగ్గించుకోగలిగాను అని ప్రకటించాడు. దీంతో ఈ పరిశీలనకి బలం అనేది చేకూరింది. అయితే ఈ దిశగా ఇంకా పరిశోధనలు జరగాల్సింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఇంకోటి ఉంది. మీ ఇంట్లో వంటగదిలోనే మీరు ఒక చక్కటి ఆహార ఔషధం తయారు చేసుకోవచ్చు. ఇది మంటని, వేడిని తగ్గించే పానీయం. ఇది ఒక గ్రేప్ జ్యూస్ రూపంలో మీరు తయారు చేసుకోవచ్చు. దీని తయారీ తెలుసుకుందాం. తాజాగా ఒడిలిపోకుండా ఉన్న ద్రాక్ష పళ్ళను తెచ్చి చల్లటి నీళ్ళలో శుభ్రంగా కడగండి. తర్వాత ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలో ఉంచి అవి ఆ ద్రాక్ష పళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసి చిన్న మంట మీద నీరంతా మరిగేంత వరకు ఉంచండి. కొద్దిసేపటి తర్వాత పండ్లు పగిలిపోయి విచ్చుకుంటాయి. అప్పుడు ఆ స్టవ్ పై నుంచి దించి గిన్నెని అంచు వరకు చల్లటి నీళ్ళలో ముంచి చల్లార్చండి. తర్వాత ద్రాక్ష పళ్ళని ఆ నీళ్లతో సహా మెత్తగా గుజ్జుగా పిసకండి. ఇప్పుడు దీన్ని ఒక శుభ్రమైన గుడ్డతోటి వడపోసుకోండి. ఈ రసానికి బరువులో సమాన భాగం పంచదార తీసుకొని పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసి అది పూర్తిగా కరిగి సిరప్ లాగా మారేంత వరకు మరిగించండి. కావాలనుకుంటే సిరప్ తయారయ్యేటప్పుడు వ్యర్థ పదార్థం అంటే మడ్డి దాన్ని బయటికి రావటం కోసం కొద్దిగా పాలు కలిపి మరిగించవచ్చు. ఒక చెంచాతో సిరప్ పైన పేరుకున్న తెట్టుని తొలగించి అప్పుడు దాన్ని దించుకోండి. ఇప్పుడు ఈ ద్రాక్ష రసాన్ని కొద్దిగా వేడి సిరప్ చేర్చుతూ చక్కగా కలిగి తిప్పండి. ద్రాక్ష జ్యూస్ తయారవుతుంది. దీనికి కొద్దిగా అవసరం ఉంటే ద్రాక్ష రంగుని కలపండి. దీన్ని నిల్వ చేయడం కోసం తగినంత పొటాషియం మెటాబైసల్ఫైడ్ని చెంచాడు వేడి నీళ్ళలో కరిగించి జ్యూస్లో కలపాలి.
పొడి సీసాలో నిల్వ చేసుకోవాలి. సీసా పైన కొంచెం జాగా వదిలి మూత బిగించాలి. దీన్ని అవసరం అనుకున్నప్పుడు చన్నీళ్లతో కలుపుకొని తాగుతుంటే శరీరంలో వేడి దిగి చక్కటి నిద్ర పడుతుంది. అయితే ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ద్రాక్షలో కొన్ని పదార్థాలు ఉంటాయి. వాటి విలువలు మీరు తెలుసుకోవాలి. ప్రతి 100 గ్రాముల ద్రాక్ష పళ్ళలో రకరకాల పదార్థాలు సుమారుగా కొన్ని ప్రత్యేకమైన మొత్తాలలో ఉంటాయి. తేమ 97% ఉంటుంది. ప్రోటీన్లు ఏమో 0.8% ఉంటాయి. కొవ్వు 0.1% ఉంటుంది. ఖనిజాలు 0.2%, పిండి పదార్థాలు 7%, కాల్షియం 20 మిల్లీగ్రామ్స్, ఫాస్ఫరస్ 20 మిల్లీగ్రామ్స్ ఇలాగా ఉంటాయి. విటమిన్ సి 31 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అలాగే ఏ-బి విటమిన్లు కూడా ఎక్కువ ఉంటాయి. దీని కెలోరిఫిక్ వాల్యూ 32, అంటే కొంత ఇది మనకి ఎనర్జీని ఈల్డ్ చేస్తుంది. ఇలాంటి చక్కటి ప్రాథమిక విషయాలు ద్రాక్షకు సంబంధించి ఉన్నాయి. అయితే అసలైన విషయం ఏంటంటే దీంతో మీ ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండొచ్చు. అనేక ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని తిరిగి ఇదే కార్యక్రమాల సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు 2వ విభాగంలో తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.